రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసి ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరి యువగలం పాదయాత్రలోన నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ప్రతి ఏటా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు గడుస్తున్న నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఆశలేని ఊసలేని పరిస్థితులు ఏర్పడింది. మరి రాష్ట్రంలోన గ్రామవాడి సచివాలయాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఏదైతే యువగలం పాదయాత్రలోన నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని, నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు గత యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు ఎక్కడ ఇస్తా ఉన్నారని ముక్కుసూటిగా మరి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా 1,35,000 పోస్టులు వదులుతామని, బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని నిరుద్యోగులకు ఆనాడు స్పష్టంగా హామీ ఇచ్చారు. మరి ఈరోజు నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఎక్కడ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలోన వివిధ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా సమీకరించి రానున్న రోజుల్లో కూడా చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండే కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణలో చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.